మిథునను దేవా దూరం పెట్టడం, హరివర్ధన్ మౌనంగా ఉండడం మిథునకు అర్థం కాక ఏడుస్తూ ఇద్దర్నీ ప్రశ్నించడంతో ఈ వారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. దేవా మిథునల బంధం అంతా సుఖాంతమైంది. ఇక మిథున దేవా కలిసి ఉంటారు. దేవా జడ్జిగారి అల్లుడైపోయాడు అన్న టైంకి మిథునకు బుల్లెట్ తగలడంతో మొత్తం తలకిందులైపోతుంది. మిథునకు ప్రమాదం జరగడానికి దేవానే కారణమని హరివర్ధన్ నమ్మి మిథునకు దూరంగా ఉండమని దేవాని బ్రతిమిలాడి మాట తీసుకుంటారు. అప్పట్నుంచి మిథునను దేవా దూరం పెడతాడు. మిథున ఎన్నిసార్లు కాల్ చేసినా దేవా అవాయిడ్ చేస్తాడు. ఇక దేవా తనని పట్టించుకోవడం లేదని చాలా బాధపడుతుంది మిథున. మిథున ఏడుస్తూ ఎందుకని దేవా నా కాల్ లిఫ్ట్ చేయడం లేదు, ఏమైంది అని అనుకుంటుంది. తండ్రి దగ్గరకెళ్లి నాన్నా ఏమైంది, దేవా ఎందుకు వెళ్లిపోయాడు, ఏం జరిగింది నాన్నా మీ మౌనం నన్ను భయపెడుతోంది అని అంటుంది. నా కోసం నిప్పుల గుండం తొక్కినవాడు నేను కోలుకున్న తర్వాత ఎందుకు నా పక్కన లేడు, ఏదో జరగకపోతే నేను కోలుకుంటే ఎందుకు నా పక్కనుండడు, నాన్న ఏం జరిగింది చెప్పండి అని హరివర్ధన్ని అడుగుతుంది. దేవా మామయ్య మాటలు గుర్తు చేసుకుని చాలా బాధపడతాడు. దేవా బాధగా ఉండడం చూసి అతని ఫ్రెండ్స్ దేవాతో నువ్విలా కన్నీరు పెట్టుకోవడం ఎప్పుడూ చూడలేదు, ఏమైంది చెప్పు మచ్చా అని అడుగుతారు. నేనేం బాధపడ్డం లేదురా, నన్ను ప్రశ్నలతో చంపకండి అని వాళ్లని గదిమేస్తాడు దేవా. అయితే దేవా మనసులో ఎవడు నన్ను చంపాలనుకున్నది, మిథునను చావు బతుకుల మధ్యకు పంపింది ఎవడు, వాడి చావు చూడాలి అని అనుకుంటూ ఉంటాడు. ఆదిత్య మిథున దగ్గరకు వెళ్లి నువ్వు బ్రతకడం నా అదృష్టం, నీకు బుల్లెట్ తగిలితే నాకు తగిలినట్లయింది, నీకేమైనైతే నేను బ్రతకగలనా మిథునా అనంటాడు. మిథున షాక్ అయ్యి ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు, నాకేమైనా అయితే నువ్వు బ్రతకలేకపోవడం ఏంటి అర్థం లేకుండా అనంటుంది. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ కదా అని ఆదిత్య కవర్ చేస్తాడు. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి మిథున, నువ్వింకా ప్రమాదంలోనే ఉన్నావని, దేవా రూపంలో ప్రమాదం నిన్నింకా వెంటాడుతూనే ఉందని అంటాడు. దేవా నా కోసం ప్రాణమిస్తాడు, అలాంటి దేవా వల్ల నాకు ప్రమాదమేంటి బుద్ధి లేకుండా అనంటుంది మిథున. దానికి ఆదిత్య అందరూ అనుకుంటున్నారు దేవా శత్రువుల వల్లే నీకిదంతా అయ్యిందని అనంటాడు. మిథున ఆదిత్యతో దేవా నా పక్కనుంటే నాకేం కాదు, ఇలాంటి 100 ప్రమాదాలైనా క్షేమంగా ఎదుర్కొనొస్తాను అనంటుంది. నువ్వు క్షేమంగా ఉండడమే నాకు కావాలి అని ఆదిత్య అంటాడు. ఆదిత్య త్రిపురతో అక్క మిథునతో నా పెళ్లికి పావులు కదుపు, మిథున జీవితంలో దేవా లేడు ఇంకా రాడు, మిథున ఈ ఆదిత్యగాడి భార్య, మామయ్యతో మా పెళ్లి గురించి మాట్లాడు అనంటాడు. దేవా ఒంటరిగా ఏడుస్తూ ఉంటే సత్యమూర్తి వెళ్లి దేవాతో నాన్నా ఏమైంది దేవా, చీకటి దుఃఖం రెండూ ఒకటేరా, నువ్వు మొయ్యలేని అంత బాధ పెంచుకోకురా, దయచేసి ఏం జరిగిందో చెప్పరా అని అడుగుతాడు. సత్యమూర్తి అలా అడిగేసరికి దేవా నాన్నా అని సత్యమూర్తిని పట్టుకుని ఏడ్చేస్తాడు. సత్యమూర్తి కొడుకుతో ఇంత బాధకి కారణం ఏంట్రా అని అడిగితే దేవా ఏడుస్తూ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. మిథున అత్తారింటికెళ్లాలని బయలుదేరుతుంది. ఎంతమంది ఆపాలని ప్రయత్నించినా నేను వెళ్లాలి అంటూ బయలుదేరుతుంది. నా మంచి కోరుకుంటే నన్ను ఆపొద్దు అని తండ్రికి చెప్తుంది. మిథున వెళ్లిపోవడంతో హరివర్ధన్ ఏడుస్తూ నీకేమవుతుందోనని భయంతో దేవాన్ని దూరం చేయగలిగాను, కాని నిన్ను ఆపలేకపోయాను, నా భయం మళ్లీ మొదటికి తీసుకొచ్చావు కదమ్మా అంటూ ఏడుస్తుంటాడు. దేవాన్ని తీసుకుని శారద సత్యమూర్తి బయటికెళ్లబోతూ ఉండగా మిథున ఇంటికొచ్చేస్తుంది. మిథునను చూసి అందరూ సంతోషంగా ఫీలవుతారు. దేవా కూడా సంతోషంగా ఉంటాడు కాని పైకి చూపించడు. దేవా మిథునను చూసి వెళ్లిపోయి ఓ మూలకు వెళ్లి ఏడుస్తాడు. దేవా తనను అవాయిడ్ చేయడం చూసి మిథున కంగారు పడుతుంది. శారద వాళ్లు మిథునకు హారతి ఇచ్చి లోపలికి తీసుకువెళతారు. 2 సార్లు ప్రమాదం దాటుకుని వచ్చావు, ఇక మీ బంధానికి ఏ అడ్డు ఉండదమ్మా, నిండు 100 సంతోషంగా కలిసుంటారు అనంటుంది శారద. ఆ మాటలు విన్న దేవా మనసులో నాకు అదృష్టం లేదమ్మా, మా బంధం తెగిపోయింది అని ఏడుస్తుంటాడు. మిథున తన వైపు రావడం చూసి దేవా ఆమెకు కనబడకుండా దాక్కుంటాడు. హరివర్ధన్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్రేమకు చాలా పవరుంది, దేవా నాకిచ్చిన మాట మీద ఉంటాడా, లేకపోతే తన మనసులో ప్రేమను చెప్పేస్తాడా అని అనుకుంటాడు. దేవా మిథునను తలుచుకుని నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదు మిథున, ఈ బాధ భరించడం నా వల్ల కాదు, నీకు దూరమవడమంటే నా ప్రాణాలు పోవడమే అని అనుకుంటూ ఏడుస్తాడు. ఇక హరివర్ధన్ దేవా తనకిచ్చిన మాట తప్పడు అని అనుకుంటాడు. దేవా ఒంటరిగా బాధపడుతూ ఉంటే మిథున వచ్చి వెనక నుంచి హగ్ చేసుకుంటుంది. దేవా రాయిలా నిలబడి ఉండిపోతాడు. మిథున దేవాతో నీ ప్రేమే నన్ను బతికించింది దేవా, నేను బ్రతకాలని నిప్పుల మీద నడిచావు, మరి నీకు నా మీద అంత ప్రేమ ఉంటే నన్ను నీకు ఆ దేవుడు దూరం చేస్తాడా చెప్పు, ఇది మన కొత్త ఆరంభం అని మా నాన్న నిన్ను అల్లుడిగా అంగీకరించేశారు అని సంతోషంగా చెప్తుంది. మిథున దేవాతో ఏమైంది దేవా, నాకోసం నువ్వు మా ఇంటికి రాకపోతే బిజీగా ఉన్నావు అనుకున్నాను, కాని నేను మీ ఇంటికొచ్చినా నువ్వు నన్ను పట్టించుకోవడం లేదు, ఏమైంది, 2 రోజుల క్రితం నేను చూసిన దేవా వేరు, ఇప్పుడు ఈ దేవా వేరు, నువ్విలా ఉండవు, ఏమైంది దేవా, ఎందుకిలా ఉన్నావు, దేవా సమాధానం చెప్పు, మాట్లాడు దేవా, ఎందుకు నాతో మాట్లాడడం లేదు, ఎందుకు నన్ను దూరం చేస్తున్నావు అని ప్రాధాయపడుతుంది.
దేవా పోలీస్ స్టేషన్కు వెళ్లి మిథునను కాల్చిన వాడి గురించి ఎంక్వైరీ చేస్తాడు. పోలీసులు దేవాతో చంపాలని ప్లాన్ చేసింది నిన్ను కాల్చబోతే అది మిథునకు తగిలింది అనంటారు. దేవా ఆయనతో నాకు శత్రువులున్నారు కానీ జడ్జి ఇంటికొచ్చి కాల్చేటంతటి వారెవరూ లేరు. వాడి వెనుక ఉన్నది ఎవరో పెద్ద వ్యక్తి. ఆ షూటర్ డీటెయిల్స్ ఇవ్వండి అనంటాడు. పోలీసులు ఇచ్చిన డీటెయిల్స్ తో దేవా ఆ షూటర్ ని పట్టుకుంటాడు, ప్రశ్నిస్తాడు. కరెక్ట్ గా షూటర్ ఆదిత్య పేరు చెప్పే టైంకి ఆదిత్య అతన్ని కాల్చేస్తాడు. దేవా ఆదిత్య మీద కోప్పడతాడు. తర్వాత ఆదిత్యకు ఈ విషయం ఎలా తెలిసిందా అని అనుకుంటాడు. మిథున దేవా కోసం ఎదురు చూసి పడుకుండిపోతుంది. దేవా అర్ధరాత్రి ఇంటికొచ్చి పడుకున్న మిథునను చూసి తల నిమరాలి అని ప్రయత్నించి మామ మాటలు గుర్తొచ్చి వెనక్కి వెళ్ళిపోతాడు. మిథునను దూరం నుంచి చూసి ఏడుస్తాడు. నీ ప్రేమ లేకుండా బ్రతకలేనంత ప్రేమించేలా చేశావు. నీ చేతిలో చెయ్యి వేసి అందరి ముందు నీ తోడు లేకుండా బ్రతకలేను అన్నంత ప్రేమ వచ్చేలా చేశావు. ఎలా బ్రతకాలో అర్థం కావడం లేదు మిథున అని ఏడుస్తాడు. మిథునకు దుప్పటి కప్పేసి వెళ్లిపోబోతూ ఉంటే మిథున దేవా చెయ్యి పట్టుకుంటుంది. మనసులో ఎవ్వరికీ చెప్పుకోలేని అంత బాధ ఉంటేనే కన్నీళ్లొస్తాయి. నీ మనసులో కూడా అలాంటి బాధ ఉందని నాకు అర్థమైంది. చెప్పు దేవా, ఆ బాధ ఏంటి? ఏం జరగకపోతే, ఏదో పెద్ద విషయం జరగకపోతే నువ్విలా నాతో మాట్లాడకుండా ఉండవు. ఏం జరిగిందో నాకు తెలియపోతే ఎలా? ఏం జరిగిందో చెప్పు అని అడుగుతుంది. శారద ప్రమోదిని పంతుల్ని కలిస్తే మెట్టెల ఫంక్షన్ చేయించమని చెప్తాడు. 2 కుటుంబాల సమక్షంలో జరుగుతుందని మిథున చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. దేవాకి మిథున ఈ తంతు గురించి చెప్తే వద్దు అనేస్తాడు దేవా. లలిత హరివర్ధన్కి చెప్తే ఆయన కూడా వద్దు అనేస్తాడు. దాంతో మిథునకు అనుమానం వస్తుంది. భర్తకి తండ్రికి మధ్య ఏదో జరిగిందని తండ్రిని ప్రశ్నిస్తుంది. మీకు దేవాకి మధ్య ఏం జరిగింది అని అడుగుతుంది. ఏం లేదు అంటాడు హరివర్ధన్. మీరు చెప్పినట్లు ఏం జరగకపోతే దేవా నాకు దూరంగా ఎందుకుంటాడు? మీరు మీ కూతురి మెట్టిల ఫంక్షన్ అని సందడిగా ఉండేవాళ్లు కాని మీరు దేవా ఇద్దరూ ఫంక్షన్ వద్దు అంటున్నారు. మీకు దేవాకి మధ్య ఏదో జరిగిందని అర్థమవుతోంది. చెప్పండి నాన్నా, ఏం జరిగింది అని అడుగుతుంది. హరివర్ధన్ మౌనంగా ఉంటాడు. ఈ 3 ముళ్ల బంధం కోసం నేను యుద్ధమే చేశాను. ఏం జరిగిందో చెప్పండి నాన్నా. ఇక్కడ మీ కళ్లల్లో నీరు, అక్కడ దేవా కళ్లల్లో నీరు. మీ ఇద్దరూ ఒకేలాంటి బాధ అనుభవిస్తున్నారు. అదేంటో చెప్పండి అని బ్రతిమలాడుతుంది. ఏం జరగలేదు అని హరివర్ధన్ అంటే, అయితే రేపు మెట్టెలు తీసుకుని ఫంక్షన్కి రండి. మీ చేతుల మీదుగా ఫంక్షన్ జరిపించండి. ఏం జరగలేదు అని మీరు నిరూపించుకోవాలి అని ఖచ్చితంగా చెప్పి రావాల్సిందేనని వెళ్ళిపోతుంది. ఇవి ఈ వారం హైలైట్స్.